హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి షాపింగ్ అయితే బయలుదేరానండి నేను. నిన్న ఫుల్ రష్ ఉన్నారండి. ఎప్పుడు కానీ నాలాగా ఎవరు చేసుకోవద్దండి. ఎందుకంటే పండగ ఒక 1 వీక్ ఉందనగా అప్పుడే షాపింగ్ అయితే చేయాలి. ఎందుకంటే ఈ రష్లో పోయామంటే అసలు ఇంకా బయట రావాలంటే ఇంకెంత టైం పడుతుందేమో. శుభమస్తుకి వెళ్తే మాత్రము బయటికి అసలు జనాలు తోసేస్తున్నారు. మాకు కాదండి, మా తోడికోళ్ళ వాళ్ళ పిల్లలకైతే షాపింగ్కి వచ్చాము. మాది ఇంకా కాలేదండి. ఇంకా మాది ఎప్పుడవుతుందో ఏమో. మా వారికి టైం లేకైతే నన్ను తీసుకురాలేదు. ఇంకా వీళ్ళ కోసమని నేను వచ్చాను. ఫుల్ రష్ ఉన్నారండి. అసలు బైక్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఎప్పుడు కానీ పండగ ముందు రోజు కానీ 2 days ముందు రోజు కానీ షాపింగ్ అయితే చేయొద్దండి. 1 week ముందే బట్టలు తీసేసుకోండి. షాపింగ్ అయితే చేసేసేయండి. వాళ్ళు ఎప్పుడో అపూర్వాలోనే షాపింగ్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ క్లాత్ బాగుంటుందంట. ఇంక సరే అని వాళ్ళని అపూర్వకైతే తీసుకొని వచ్చేసినాను. అపూర్వ చూడండి లైట్లతో కలకల ఆడిపోతుంది. సంక్రాంతి పండుగ కోసమని ఏమో ఇక్కడైతే ఎప్పుడూ లైట్స్ వెలుగుతూనే ఉంటాయండి. పండుగ కోసమనే కాదు, అపూర్వ ఎప్పుడూ ఇలానే ఉంటుంది. లైటింగ్ బాగుంటుంది అపూర్వ. ఇంక సరే అని వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉన్నారండి. ట్రాఫిక్, బైక్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు అసలు. మా వారైతే ఓ పక్క విసుక్కుంటూ చికాకు పడిపోతూ ఉన్నారు. మగవాళ్ళకి షాపింగ్ అంటేనే అలర్జీ కదండి. ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇష్టము, మగవాళ్ళకైతే అలర్జీ. ఏం చేయాలా? ఇంకా మా వారైతే విసుక్కుంటూ ఉన్నారు. ఆయన అయితే అసలు పైకి కూడా రాలేదు. పిల్లల్ని తీసుకొని, మా తోడుకోడల్ని తీసుకొని ఇంకా నేనే పైకి వెళ్ళాను. మా వారైతే బయట, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి కావాలంటే అనేసినారు. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని బయలుదేరాను. మా పాప వస్తూ ఉంది. ఇంకా పైకి వెళ్ళామండి. అసలు లిఫ్ట్ ఎక్కడానికి కూడా అసలు ఎంతసేపు వెయిట్ చేసాము, అంత రష్ ఉన్నారు. ఇంకా పండగ ముందు రోజు అంటే ఏ మాల్లో అయినా ఫుల్ రష్ ఉంటారో తెలిసిందే కదండి. మా బాబు చూడండి ఎక్కడ కూర్చునేసినాడు. వాడికి విసికే షాపింగ్ అంటే మళ్ళీ అన్నీ కావాలి. ఇద్దరికి విసికే మళ్ళీ అన్నీ కావాలి, అన్నీ తీసేయాలని కొట్లాడతారు. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఎప్పుడు అపూర్వ అయితే. ఎందుకు లైటింగ్స్ అయితే బాగుంటాయి ఇక్కడ. క్లాత్ కూడా బాగుంటుందని మా అత్తయ్య అయితే ఎప్పుడు అపూర్వలోనే తీసేదంట. ఇంకా వీళ్ళకి అదే అలవాటు అయిపోయింది. అపూర్వ అంటారు. నేనైతే ఎప్పుడు మ్యాక్స్ అట్లా వెళ్తానండి. ఇంకా వీళ్ళ కోసం అయితే నేను అపూర్వకు వచ్చాను. ఇంకా వీళ్ళ పిల్లలకైతే షాపింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ పిల్లలకి తీసుకున్నారు. శారీస్ కానీ, నైట్ వేర్ కానీ, పిల్లలకి కానీ అసలు చిన్న పిల్లలకి భలే ఉన్నాయండి. అయితే ఫ్రాక్స్ అయితే నేను మీకు అది కూడా చూపిస్తాను. మొత్తం అయితే వీడియో తీసానండి. మొత్తం వీడియో తీసి నేనైతే చూపిస్తున్నాను. ఇంకా లిఫ్ట్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ పెద్ద బోర్డు లాగా పెట్టేసి స్టిక్కరింగ్ చేసేసారు. ఏమేమి ఉన్నాయి, శారీస్ ఏమున్నాయి, నైట్ వేరు అన్నీ చూపిస్తున్నారు చూడండి. శారీస్ కానీ అన్నీ. ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసాము, వచ్చేసాం. 4th floor అండి. కిడ్స్ అయితే 4th floorకి వచ్చేసాము. మా బాబు అసలు మాల్ అంతా ఒక్క నిమిషం వాడు ఉండనే లేదు, పరిగెత్తునే ఉన్నాడు. చూడండి మా తోడుకోడలు వాళ్ళ పిల్లోళ్ళు, వాడు ఇంకా అసలు పట్టాల్సిన పని లేదు, మాల్ అంతా పరిగెత్తా ఉన్నాడు. మా పాటికి మేము షాపింగ్ చేసుకుంటూ ఉన్నాము. నేను అసలు వీడిని పైకి తీసుకురాకూడదు అనుకున్నాను. మా వాడు అల్లరి ఎక్కువ, ఒక్క చోట ఉండడు. ఇంక సరే ఇంక వదిలేసినాను. ఇంకా వాడిని చూసుకుంటూ నేను షాపింగ్ చేయాలంటే కష్టం కదండి. అందుకే నేనైతే వాడిని వదిలేసినాను. ఇంకా నా పాటికి నేను షాపింగ్ పిల్లల కోసం ఇంకా వాళ్ళకి తీయాలని ఇంకా నా పాటికి నేను ఉన్నాను. వాడి పాటికి వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలకి కూడా బాగున్నాయండి. 600 అండి ఒక షర్టు, 900 ఒక ప్యాంటు. రీజనబుల్ ప్రైజే అండి. క్లాత్ కూడా బాగుంది. ఇంక సరే వాళ్ళ పిల్లలకైతే తీసుకున్నారు. నేనే సెలెక్ట్ చేశాను. 2 pieces షర్ట్స్ వచ్చి 900 అంట. సైజుని బట్టి కాస్ట్ ఉందండి ఇక్కడ. మనకి ఏ క్లాత్ కావాలా, ఎలాంటి మోడల్ కావాలన్నా అన్నీ ఉన్నాయి. ఇంక సరే వాళ్ళకి సెలెక్ట్ చేసేసాము. ఇంకా బిల్లింగ్ కాడికి వెళ్ళాము. మా తోడుకోడలు కూడా తీసుకునిందండి. ఇంక వాళ్ళంతా షాపింగ్ అయిపోయింది. ఫుల్ రష్ ఉన్నారు. విసుగు వచ్చేసిందండి. ఆ రోజు నైట్ వచ్చేసరికి 10 అయిపోయింది ఇంటికైతే. ప్యాంట్స్ చూడండి, క్లాత్ కూడా బాగుంది. కిడ్స్ వేర్ అండి. ఇదంతా కూడా కిడ్స్ వేరే. పైన ఒక ఫ్లోర్ మొత్తం కిడ్స్ వేరే.
పిల్లలకైతే అసలు బుడ్డ బుడ్డ గౌన్లు భలే ఉన్నాయండి. మా పాప అయితే మమ్మీ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుండు కదా, ఇవన్నీ వేసుకోవచ్చు అంటా ఉంది. అదైతే ఆ గౌన్లు వదలనే లేదు, బాగున్నాయి బాగున్నాయని. మా పాప చిన్నప్పుడు చాలా మోడల్స్ గౌన్లు అయితే వేసిందండి, చిన్న చిన్న ఫ్రాక్స్, మంచి మోడల్స్ వేసింది పాప. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే దానికి ఇష్టంగా ఉంది. చూడండి కిడ్స్ వేరు పిల్లలకైతే ఆడపిల్లలకి చాలా బాగున్నాయండి అపూర్వాలో. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా బాగా పెడతారు, డిస్ప్లేలోనే బాగున్నాయి. చూడండి ఇవన్నీ కూడా ఫ్రాక్సే. పర్పుల్ చూడండి ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉందండి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, బాగున్నాయి ఫ్రాక్స్. ఇవన్నీ కూడా అమ్మాయిలవే అండి. ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు కావాలంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చూడండి అపూర్వాలో పట్టుకోండి ఫ్రాక్ కూడా చూడండి ఎంత బాగుందో. మనము ఇలాంటివి చూసేదానికి బాగుంటుంది కానీ వాళ్ళు వేసుకొని పాపం క్యారీ చేయలేరు. వాష్రూమ్ వెళ్ళాలన్నా స్కూల్లో కూర్చోవాలన్నా వాళ్ళకి లోపలంతా నచ్చబెడతా ఉంటుందని వాళ్ళు అలాంటి ఫ్రాకులు కొంతమంది అయితే వేసుకోరు. రెడ్ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో, కానీ వాళ్ళు దాన్ని మొయ్యాలి, దాన్ని క్యారీ చేయాలంటే చాలా కష్టం కదా. మా పాప కూడా వేసుకోవాలంటుంది కానీ అది క్యారీ చేయలేదు చిన్నప్పుడైతే. ఇప్పుడంతా జీన్సు చుడిదార్సే ఇప్పుడు. ఇక్కడ చూడండి పట్టు లంగా లాగా కూడా ఉన్నాయండి, లంగా జాకెట్ మోడల్ లాగా చిన్నపిల్లలకైతే. ఫెస్టివల్ టైం కదండి, ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. చాలా బాగున్నాయండి క్యూట్గా. ఈ ఫ్రాక్ అయితే ఇంకా బాగుంది. ఆడపిల్లలకి ఇంకా బాగున్నాయి, అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకి ఇంకా బాగున్నాయి. నైట్ వేర్ కూడా ఉందండి, హ్యాండ్ బ్యాగ్స్, నైట్ వేరు అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. దానికేమో ఇలాంటి మోడర్న్ ఫ్రాక్స్ వేయాలంటే ఇష్టము, వాళ్ళ అమ్మకేమో ఇట్లా లంగా జాకెట్లు వేయాలంటే ఇష్టము. అది ఎక్కువ పాపం ఇవే ఇష్టపడుతుంది. చూడండి ఈ ఫ్రాక్ వచ్చి 2999 అంట. చూడండి చిట్టిగా ఉన్న చిన్న చిన్న పాపలకి 1 ఇయర్ బేబీస్కి అయితే. ఇవన్నీ కూడా చుడిదార్సే అండి. ఇవన్నీ స్కర్ట్లు, మనము స్కార్ఫ్ వేసుకుంటామే అవి, చున్నీలు, లెగ్గిన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ ఫ్లోర్లో అయితే. మా పాప వీడియో తీస్తూ ఉంది, నేను ఎందుకో తిడుతూ ఉన్నాను మా పాపని. చూడండి అక్కడంతా కూడా చున్నీసే, ఇవన్నీ కూడా లెగ్గిన్సే. ఒక ఫ్లోర్ మొత్తము కిడ్స్ వేర్ అండి, ఒక ఫ్లోర్ మొత్తము మెన్స్ వేర్, అట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అనమాట. ఇవన్నీ నైటీలు అండి, మనము ఇష్టపడే మెచ్చే నైటీలు, మన ఫేవరెట్ నైటీలు వచ్చేసినాయి. ఎక్కడికి పోయినా నైటీలు. మా పాప అయితే వద్దు, వచ్చాయి మమ్మీ వచ్చాయి అని లాగుతూ ఉంది నేను వీడియో తీస్తూ ఉంటే. ఇవన్నీ కాటన్ అండి, స్పెన్ ఉన్నాయి, స్పెన్లో కాటన్ కూడా ఉంది. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ, 1100 అలా ఉంది. ఇవైతే 500 అంట ఒక్కొక్క పీసు. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇదే అండి నైట్ వేరు, ఇది స్పెన్ అనమాట. కొన్ని ఏండ్లు ఉతికి వేసుకున్నా కూడా చినగవు అనమాట. దీంట్లో కాటన్ కూడా ఉందండి, ఇది కాటన్. ఒకటి వచ్చి 800 ఉంది ఒక్కొక్క నైటీ, ఒక నైటీ 900, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది. నైట్ వేర్ కూడా బాగున్నాయండి, కాటన్, ప్యూర్ కాటన్ ఉంది. మీకు కావాలంటే తీసుకోండి. స్వెటర్స్ ఉన్నాయి. ఈ ర్యాక్ మొత్తం నైటీలే అండి. అయిపోయిందండి షాపింగ్. ఇంక మా వారు ఆడ కూర్చో ఉన్నారు, ఇంక బయట వచ్చేసి బయలుదేరేస్తున్నాము. వాళ్ళ వరకు అయితే షాపింగ్ అయింది. నేను ఇంకొక నెక్స్ట్ డే నేను చేయాలా, ఒకే రోజు అందరికంటే నాకు విసుకొచ్చేస్తూ ఉంది.
అందుకని ఇంకా మేము నేరుగా ఇంకా వేరే శుభమస్తుకి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్తే నైట్ 12 అవుతుంది బయట వచ్చేసరికి అని అక్కడ వాచ్మెన్ చెప్పాడు. ఇంకా అందుకని అందరం కలిసి ఇంక ఇంటికి వచ్చేసాము. ఓకేనా అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షాపింగ్ చేయాలంటే అపూర్వాకి వెళ్ళండి.